సీతమ్మ, నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. జరిగిన సిచ్యువేషన్ వల్ల కావచ్చు, నేను బయట అమ్మాయినని కావచ్చు, కీర్తి నన్ను వేరే యాంగిల్లో చూడడం వల్ల కావచ్చు, తను నన్ను అపార్థం చేసుకుంది, ద్వేషించింది. నా వల్ల కీర్తి తోడబుట్టిన అన్నయ్యని అపార్థం చేసుకుంది. అది నాకు చాలా బాధ కలిగించింది. దాంతోపాటు తన కెరీర్ నాశనం అవుతుందేమోనని నేను భయపడ్డాను. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య ఆ క్లిష్ట పరిస్థితులన్నీ తొలగిపోయాయి. ఇంకా వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి. ఈ క్షణంతో నా బాధ, భయం రెండూ తొలగిపోయాయి సీతమ్మ. పవిత్ర, నేను నిన్నొక మాట అడగొచ్చా? అడుగు సీతమ్మ. ప్రతి ఒక్కరి సమస్యని వాళ్ల వైపు నుంచి అర్థం చేసుకునే నువ్వు ఆదిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఆది ఒక పని చేస్తే 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడని నీకు తెలుసు కదా. కనీసం వాడు నీ మెళ్ళో ఏ ఉద్దేశంతో ఎందుకు తాళి కట్టాడో కనుక్కోలేకపోతున్నావేంటి? నిన్ను మెప్పించాలని కాదు కాని, కన్న మా అన్నయ్య కంటే, పెంచిన నాకంటే ఆది మనసేంటో నీకే బాగా తెలుసు. నీకు నీ బిడ్డకి అండగా ఉండాలన్న ఆలోచన తప్ప వాడిలో మరో ఏ ఉద్దేశమూ లేదు.